సబ్జెక్ట్ ఇచ్చినందుకు. దాంతోపాటు ఇలాంటి గిఫ్టులు ఎన్ని ఇచ్చినా తీసుకుంటా, నాకు ఫీలింగ్స్ ఏముండవు సార్. ఇందాక మేడంకు మాట చెప్పారు 25 crores గోల్డ్ అని. బంగారం భద్రపరిచే స్థలం మా ఇంట్లో ఉంది, నో అబ్జెక్షన్, మేమేం ఫీల్ కాము, తీసుకుంటాం. ఆలోచించండి. మరి ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది? గూస్ బంప్స్ వచ్చినాయా? అట్లుంటుంది మన దాస్తార్ తోటి. నెక్స్ట్ లాస్ట్ తెలంగాణలో ఏడిఎంఎస్ అనే విత్తనం నాటి విత్తనానికి నీరు పోసి కంచె వేసి పెంచి ఒక కొమ్మగా ఒక మహావృక్షంగా ఆ వృక్షానికి పుట్టినటువంటి ఆకులు కొమ్మలు అందరం మనమే. మరి అలాంటి విత్తనం పెట్టినటువంటి గ్రేట్ లీడర్ని ఆహ్వానిద్దామా? లేవాలి, పైకి లేవాలి. మరి ఏడిఎంఎస్ బిజినెస్ స్టార్ట్ చేసి తెలంగాణలో రచ్చ వేసిన రచ్చ శ్రీనివాస ప్లీజ్ వెల్కమ్. మీరు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే హలో ఓకే ఓకే బ్రదర్. నేను కూడా నిల్చుంటా, ఒక స్నాప్ అన్న కొడుతుంది కెమెరా కొడితే తీసుకో సీనియర్ లీడర్స్ నారాయణ సార్. ఎంతమంది మధ్యలో చదువుతున్నాడు, ఎంత గ్రేట్ అన్న. రెడీ 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 ఒక్కసారి ఇటు రెడీ. Change your bike. Change your life. Change your bike. Change your life. Thank you very much. Hey. Another real gentleman of ABMS in the chest. అందరికీ నమస్కారం. నమస్కారం సార్, వాయిస్ వినబడతలేదు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, నేను అందరికీ నమస్కారం అంటే కొందరు చెప్తున్నారు. ఓకే సార్, మరొకసారి అడుగుతున్నా, అందరికీ నమస్కారం. నమస్కారం మాత్రమే చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్కారం అందరికీ నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఒక 3 years బ్యాక్ నాకు ఒక మిత్రుడి ద్వారా ఈ అవకాశం లభించింది. మిమ్మల్ని ఎవరైతే ఇట్లా ఇన్వైట్ చేశారో నన్ను కూడా ఒక కంపెనీ గురించి చెప్పడం మొదలుపెట్టారు. అది నేను కూడా తెలుసుకొని చాలా వరకు నమ్మలేదు. ఫస్ట్ ఇంత ఎలా ఇస్తారని చెప్పి నేను కూడా నమ్మలేదు, డౌట్లు ఉండేది. అది తీర్చుకోవడానికి అతనితో కలిసి బెల్గాం వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఈ కంపెనీ గురించి చెప్పినప్పుడు ఈ బెల్గాం అనే పదమే నాకు తెలియదు. అసలు ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఉంటుంది బెల్గాం అనే విషయం కూడా నాకు తెలియదు. కానీ అతను నన్ను తీసుకెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేసిన పర్సన్ ఒక హైకోర్టు అడ్వకేట్. కాకపోతే అతను నన్ను ఇంటర్వ్యూ చేసిన పర్సన్ ఈ కంపెనీలో వర్క్ చేయట్లేదు. అంటే అందరికీ అదృష్టం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ అదృష్టం ఉండదు, అదృష్టం కూడా ఉండాలి, ఆలోచన ఫ్యూచర్ కూడా ఉండాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించే మనసు కూడా ఉండాలి. కానీ అతను నన్ను తీసుకొచ్చాడు, కంపెనీ బాగుందని చెప్పాడు, నన్ను ఇంటర్వ్యూ చేశాడు. 3 నెలల తర్వాత అతను గాయమయ్యాడు. ఎటు పోయాడో తెలియదుగా, వేరే కంపెనీలు పట్టుకొని తిరుగుతున్నాడు. కానీ నేను మాత్రం ఆ మొదటి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు అశోక్ సార్ ఏదైతే చెప్పాడో ఆ విజన్ ఏంది, నా కంపెనీ ఇది, నేను నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇది, నేను ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నా, నీకు ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు, జస్ట్ నీ వాయిస్ నీకు ఒక అమితాబ్ బచ్చన్ లాంటి ఒక హీరో లాంటి పోస్ట్ ఇస్తున్నా,
నా కంపెనీకి ప్రమోటర్గా నువ్వు కూడా కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పాడు. నాకు ప్రమోటర్స్ లేరు, మీరు ప్రమోటర్గా అంటే ఒక స్కూటర్ని ప్రమోట్ చేస్తే ఆ సేల్స్ పెంచితే నీకు కోట్లాది రూపాయలు వస్తాయని చెప్పాడు. నాకు అది మైండ్లో రోజుకు ఒక 50,000 వరకు సంపాదించుకోవచ్చు అనే విషయం అర్థమైంది. నా చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలేనండి నా జీవితంలో. నాకు తెలిసి నా చిన్నప్పతనం నుంచి దాదాపు నేను స్కూల్ విద్య నుంచే స్కూల్కి వెళ్ళే టైంలోనే మా కిరాణా షాప్ ఉండేది. ఆ కిరాణా షాప్లో దాదాపు 10 గంటలు 12 గంటలు పనిచేసేవాడిని. స్కూల్కు వెళ్ళే వరకు మార్నింగ్ ఈవినింగ్, స్కూల్కు వెళ్ళిన తర్వాత కూడా ఈవినింగ్ వచ్చి మళ్ళీ కిరాణా షాప్లో ప్యాకింగ్ చేసేవాళ్ళం, సామాన్ చదివే వాళ్ళం, ఇలా కష్టపడేవాళ్ళం. మార్నింగ్ వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చేది, కూరగాయలు కూడా అమ్మేది. అలాంటి స్థాయి నుంచి చిన్న చిన్నగా ఆర్థికంగా ఎదిగాం. కానీ ఆ బిజినెస్ని కొన్నేళ్ల తర్వాత బోర్ కొట్టింది, చాలా కష్టం అనిపించింది. నాకు ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బిజినెస్ వదిలేశాను. దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు నేను కిరాణా షాప్ నడిపించాను. అంటే నాకు ఒక 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆ కిరాణా షాప్ని బంద్ చేసి నేను వేరే వాళ్ళకి చెప్పి ఎలక్ట్రానిక్ షాప్ పెట్టాను. ఆ ఎలక్ట్రానిక్ షాప్లో ఆ తెలంగాణ ఉద్యమం టైంలో మొత్తం లాస్ అయిపోయింది, చాలా ఇబ్బందులు జరిగినాయి. మొత్తానికి అట్టడుగున సంపాదించిందంతా కూడా జీరో అయిపోయింది. అప్పులు స్టార్ట్ అయినాయి, 50 లక్షలు అప్పులైనాయి. ఆ 50 లక్షలు అప్పులు ఎలా తీర్చాలి అని తలపట్టుకొని కూర్చోవడం జరిగింది. ఒక వీక్ అప్పుల వాళ్ళు ఫోన్ చేయడం, ఒకవైపు ఆ ఫైనాన్సర్లు చిట్టీలు ఎత్తినాయి, ఇవన్నీ ఫోన్ చేస్తుంటే ఒక అజ్ఞాతవాసం లాగా ఒక 3 to 4 years నా సొంత ఇల్లు వదిలి బయట రూమ్, ఒక చిన్న రూము, ఒక రెండు రూములు కిరాకి తీసుకొని బయట వేరే దగ్గర ఉండి నేను నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు ఒక మిత్రుడు చెప్పాడు, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు, అదే మనం చేసే వ్యాపారాల్లో లక్షలు పెట్టుబడి పెట్టాలి, అవి వస్తాయో లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు. ఆల్రెడీ నేను పెట్టుబడి పెట్టి లాస్ అయినా వేరే వ్యాపారాల్లో. కానీ ఇక్కడ పెట్టుబడి లేకుండా మనిషి సంపాదించుకోవాలంటే నెట్వర్క్ మాత్రమే అని చెప్పి ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్లాన్లు విని ఆ ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో, హైదరాబాద్ కంపెనీలో ఇంతకుముందు మాట్లాడిన ప్రవీణ్ గారు ఉన్నారు కదా, ఆ ప్రవీణ్ గారు ఒక కంపెనీ తీసుకొస్తే దాంట్లో నేను కూడా చేయడం జరిగింది. డ్రీమ్ లైఫ్ ఇండియా, దాంట్లో ఒక గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఒక సేఫ్టీ డివైస్. నాకు ఏదైనా కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే దాంట్లో ప్రొడక్ట్ నచ్చాలి. ఆ ప్రొడక్ట్ 10 మందికి ఉపయోగపడే ప్రొడక్ట్ ఉంటేనే నేను వ్యాపారం చేస్తాను. అక్కర్లేని ప్రొడక్ట్లు అంటగట్టడం నా వల్ల కాదు. ఎందుకంటే నిజాయితీగా ఉన్న కంపెనీ మాత్రమే నేను టేకప్ చేస్తాను. నాకు కూడా ఆ ప్రొడక్ట్ నచ్చింది. ఆ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది ఎంతో మంది కుటుంబాలని ఆ ప్రమాదాల నుంచి కాపాడే ప్రొడక్ట్ కాబట్టి ఆ ప్రొడక్ట్ నచ్చి ఆ వ్యాపారాన్ని హార్ట్ఫుల్గా చేసిన నాకు అయినా 3-4 సంవత్సరాల్లో ఆ 50 లక్షల అప్పులు తీర్పగలిగిన. ఆ తర్వాత 2020 వరకు మంచినే ఉంది. ఆ 2020 తర్వాత కరోనా టైంలో మళ్ళీ ఆ కంపెనీ ఆగిపోయింది, మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. అప్పటి వరకు అప్పులు తీర్చుకోగలిగిన కానీ నా జీవితంలో సంపాదన, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మరి ఒక కరెక్ట్గా 3 years బ్యాక్ మా బాబుకు 10th క్లాస్లో ఉంటే 10,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేక 10,000 ఫీజు కట్టడానికి హాల్ టికెట్ ఇవ్వకుంటే 10 మందికి ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. 10 మంది ఫ్రెండ్స్ని అడిగితే ఒక్కొక్కరు ఫోన్ ఎత్తారు, సొంత బంధువులు కూడా సహాయం చేయని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఒకేసారి నేను బాగా ఆలోచించుకున్నా, ఇలాంటి అడుక్కునే పరిస్థితి జీవితంలో నాకు ఇక తిరిగి రాకూడదు, కసిగా సంపాదించాలి, బాగా సంపాదించాలి. ఎక్కడ ఉంది అవకాశం అంటే ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఎందుకంటే మనం ఇప్పుడు అందరం పనిచేస్తున్నాం. నాకంటే పెద్ద విజ్ఞానవంతులు, నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీరు ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు సార్, బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ అనేది ఎవరు కూడా మనకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఎవరినో బాగు చేయడానికి మనం జాబ్ చేస్తున్నాం. మన కుటుంబం మాత్రం ఏ రోజు కోటీశ్వరులు కాదు. గుర్తుపెట్టుకోండి, బాగా సంపాదించాలంటే డైరెక్ట్ సెల్లింగ్, దీన్ని స్మార్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. మనం చేసేదంతా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ మీకు తేడా తెలిస్తే స్మార్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే, స్మార్ట్ వర్క్ అంటే మనం మెదడుతో చేయాలి, హార్డ్ వర్క్ అంటే బాడీతో చేయాలి. మరి బాగా కష్టిస్తే కొట్టే వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు కావాలి. అంటే పునాదుల్లో పెట్టేవాళ్ళు బాగా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు కోటీశ్వరులు అవుతారా సార్? ఒక్కసారి ఆలోచించండి. కానీ ఒక్కొక్కరు కోటీశ్వరులు ఎవరు కూడా శ్రమ పడకుండా మైండ్తో సంపాదిస్తారు. ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ అండి. మనం ఎక్కువగా మన వాయిస్ని బాగా వాడాలి, మైండ్తో పనిచేయాలి. స్మార్ట్ వర్క్, 10 మందికి పని ఇప్పిస్తే లీడర్ అవుతావు, నువ్వు ఒక్కడివే పని చేస్తే లేబర్ అవుతావు. మరి లీడర్గా ఉండాలా, లేబర్గా ఉండాలా? లీడరా, లేబరా? మనం లీడర్ కావాలంటే 10 మందికి పని ఇవ్వాలి, పని నేర్పించాలి. మరి అదే పని చేసినా నేను ఇక్కడ ఉన్న మిత్రులకు ఒక 10-20 మందికి కొంచెం ఈ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కొక్కరుగా అర్థం చేసుకొని ఎన్నో వేల మందికి చెప్పినా కానీ అందరికీ అర్థం కాలే. ఇక్కడ అర్థమైన వాళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు.
ఒక్కసారి గుర్తించండి. అర్థమైన వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, అర్థం కాని వాళ్ళు అదే జాబ్ చేస్తున్నారు, అదే పని చేస్తున్నారు, అదే 20,000 30,000 జాబ్తో అలాగే కుస్తీలు జీవితంలో కష్టాలతో కుస్తీలు పడుతున్నారు. వీళ్ళందరి జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. మాలాగానే మీకు కూడా అవకాశం ఉంది. బాగా ఆలోచించండి. మీకు మాలాగానే దేవుడు అన్ని ఇచ్చాడు, మనకి మీకెందుకు సాధ్యం కాదు? నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది ఇది ప్రపంచాన్ని నిలబోతుంది. ఈ రాబోయే తరాలకు ఇది ఒక దిక్సూచి. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది రాబోయే తరాలకు ఇది ఒక ఆధారం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా జాబ్ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. 1,00,000 రూపాయల జాబ్ ఇవ్వమని మరి ఉన్న పరంగా సీఎం దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, ఇస్తారా సార్? ఇక్కడ ఉన్న 3,000 మందికి సార్, ఇక్కడ ఉన్న 3,000 మందికి ఎవరు జాబ్ ఇవ్వలేదు. కానీ మనం ఒక్కసారి ఆలోచించండి. చిన్న విత్తనం 3 సంవత్సరాల కింద ఒక్క వ్యక్తితో 2 వ్యక్తులతో స్టార్ట్ చేస్తే ఈ రోజు ఎంత అయింది సార్? నా టీం ఎంతో తెలుసా? వినాలని ఉందా సార్? 1,10,000 మంది సార్. ఒక 2తో స్టార్ట్ చేసిన టీం ఈ రోజు 1,10,000 మందికి పెరిగింది. ఆ 1,10,000 మంది నేను తీసుకున్నది జస్ట్ ఒక 4.5 కోట్లు మాత్రమే. ఎంత సార్? జస్ట్ 4.5 కోట్లే. కానీ నా టీం తీసుకున్నది నాకు సంతోషకరమైన విషయం. నాకు ఇక్కడ కూర్చున్న టీం, వాళ్ళ డౌన్లో ఉన్న లీడర్స్ అందరూ తీసుకున్న ఇన్కమ్ 175 కోట్లు సార్. ఇది ఒక వండర్, 8th వండర్. మేమెక్కడ కూడా ఒక ఇండస్ట్రీ పెట్టలే, ఒకరికి శాలరీ ఇవ్వలే. జస్ట్ నాకు తెలిసిన సిస్టాన్ని ఇద్దరికి నేర్పించిన. ఆ 2,000 నలుగురికి నేర్పిస్తే ఈ టీం వర్క్ ద్వారా ఎంత సృష్టించినాం సార్? 175 కోట్లు. మరి ఒక్కడిగా మనం ఏం చేయలేం. నేను కూడా 50 సంవత్సరాలు ఒక్కడిగా చిన్న పనులు చేసుకుంటూ కష్టాలతో కుస్తీలు పడ్డా. ఈ రోజు నా కష్టాలు పోయినాయంటే ఇంతమంది నాకు తోడు కావడం. చూడండి, ఒక కొండని తరిగించాలంటే ఒక్కడి వల్ల కాదు. ఒక 1000 మంది ఊరంతా తలుసుకుంటే అది నెల రోజుల్లో తరిగిపోతుంది. అలాగే ఐకమత్యమే మహాబలం. ఇదంతా కలిసికట్టుగా చేసిన ఒక అద్భుతమైన వరం. కాబట్టి నేను సమయం లేదు కాబట్టి, బాగా సమయం అయింది కాబట్టి, నిజంగా లేట్ అయింది, ప్రోగ్రామ్ లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. ఒక్కటేసారి చెప్తున్నా, సార్ వాళ్ళందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని నిజంగా సార్ ఒక్కసారి ADMS యాజమాన్యానికి మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా నిలబడి చప్పట్లు కొట్టాలి ప్లీజ్. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారా సార్? హీరో హోండా, బజాజ్, TVS ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మరి ఎవరైనా ప్రజలకు అవకాశం ఇచ్చారా? కొనుక్కున్న కస్టమర్ని కోటీశ్వర్ చేసే అవకాశం తెచ్చారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మాత్రమే కోటీశ్వర్ల అవకాశం వాళ్ళ దగ్గర ఉంది. ఒక ADMS యాజమాన్యం మాత్రమే ఇక్కడ ఉన్న ఎంతమందికి ఉపాధి కల్పించిందో చూడండి. ఇది ఒక మంచి కంపెనీ. దీనికి ఎవరైనా చెడు చేయాలని చూస్తే వాళ్ళే మాడి మసైపోతారు తప్పితే ఈ కంపెనీకి ఏం జరగదు. ఇది 100% చెప్తున్నా. ఇంతమందిని ఆపడం, ఒక కొవ్వొత్తిని ఆపగలుగుతాం, ఉప్పు అంటే ఊరిపోతే ఆగిపోతుంది, కానీ కారు చిచ్చుని ఎవరు ఆపలేరు. ఇది ఒక కారు చిచ్చు లాంటి ADMS. దీంట్లో ఎవరైనా ఆర్పాలని చూస్తే వాళ్ళే మాడి మసైపోతారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అద్భుతమైన కంపెనీ. ఈ కంపెనీ మీరందరూ కూడా నమ్మండి. జస్ట్ మాతో కలిసి ఒక 3 years వర్క్ చేస్తే మీరందరికీ కూడా సేమ్ ఈ స్టేజ్కి వచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కంపెనీ యాజమాన్యం అందరికీ కూడా నేను శిరస్సు వంచే ధన్యవాదాలు.